ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించిన విషయం మనకందరికీ తెలిసిందే. దీనికి ప్రధాన కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీ తరపున ఆయన ప్రచారం చేసి అత్యధిక మెజారిటీతో గెలిచి పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచి నిలబడ్డారు. ఇకపోతే ఆయన డిప్యూటీ సీఎంగా కూడా రాణిస్తున్నారు తాజాగా. మరోవైపు డిప్యూటీ సీఎం గారికి తాజాగా హత్యకు కుట్ర జరుగుతుందనే వార్తలు ఒకసారిగా రాష్ట్రంలో కలకలం రేపుతున్న విషయం విదితమే. అటు అభిమానుల్లో కానీ ఇటు రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్నాయి ఈ మాటలు. ఇకపోతే అకృతంగా ఉండాలంటూ నేరుగా ఆయనకే కేంద్ర వర్గాలు సూచించడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఆపదని తెలియడంతో చంద్రబాబు గారు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారట. దాని ప్రకారం పవన్ కళ్యాణ్ గారి ఇంటి ముందు భారీగా మోహరించారట పోలీసులు. ఇప్పటికే చంద్రబాబు గారు ఆదేశాలు జారీ చేశారట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ గారికి సన్నిహితంగా మారడంతో పాటు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చేందుకు కారణమైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ వ్యతిరేక శక్తుల దృష్టిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని సందేహం మొదలైన విషయం మనకందరికీ తెలిసిందే. అలాగే ఏపీలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోట్కటి వేళ్లతో సహా పికిలించడంతో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కీలకం కావడంతో ఆ వర్గాల సంభాషణలు నిఘా వర్గాల దృష్టికి వచ్చాయనేది తెలియాల్సి ఉంది.